గుడ్ మార్నింగ్ దీప్తి. గుడ్ మార్నింగ్ మ్యామ్. సౌండ్ చాలా తగ్గించేసినట్టున్నా, ఉండండి. యా. మీకు లాస్ట్ లో ఒక 3 days ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటాను దీప్తి, క్యాన్వాది. సో అది కూడా కొంచెం, ఎందుకంటే నేను ఓన్లీ 2 days చెప్పాను, ప్రాక్టీస్ చేస్తారనుకున్నాను. బట్ సమ్హో కన్ఫ్యూజింగ్ ఉంది. నేను వీడియోస్ చేద్దాం అనుకున్నా, వీడియోస్ కూడా నేను చేసి మీకు ఇవ్వలేకపోయాను కదా. సో డైరెక్ట్ క్లాసే తీసేసుకుంటాను, మీకు ఇంకొంచెం అర్థమవుతుంది. ఓకే ఓకేనా? మ్యామ్. వెయిట్ చేద్దామా ఒక్క నిమిషం, ఈ లోపల. గ్రూప్ లో లేకపోతే మెసేజ్ చేశారా మ్యామ్? అబ్బాయి లేదు, చేయలే. ఓకే, నేను నా వెబ్సైట్ లోపల చూపిస్తాను. నిన్న మీకు చెప్పాను కదా, ఆ ఇన్స్పిరేషన్ తోటి వెబ్సైట్ లో కొన్ని చేంజెస్ చేశా. మీరు కావస్తే ఆ వెబ్సైట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, మీకు యాక్సెస్ ఇస్తాను వెబ్సైట్ డిజైనింగ్ మొత్తం నేర్పించిన తర్వాత. దిస్ ఇస్ మై వెబ్సైట్ అన్నమాట. సో ఇది వెబ్సైట్ మీకు చెప్పేవన్నీ కూడాను రూట్ నిన్న చూపించినట్టున్నాను కదా. ఇదే చూపించారు మేడం నేను. సో ఇవన్నీ కూడాను ఇచ్చాను. ఇవి నాట్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్, మనం సడన్ గా మర్చిపోతాం. మెటా చేస్తున్నప్పుడు గూగుల్ యాడ్స్ మర్చిపోతాము, గూగుల్ యాడ్స్ గురించి చేసేటప్పుడు మెటా యాడ్స్ గురించి మర్చిపోతాం మొత్తం. సో అందుకని వాట్ ఈస్ బిడ్డింగ్ క్యాప్ ఇన్ గూగుల్ యాడ్స్ అవన్నీ నేను నా కోసం కూడా ఆర్టికల్స్ రాసి పెట్టేసుకున్నా. సో ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే ఒక్కసారి ఇలా వచ్చి చూసేసుకొని, ఇవి చూసేసుకొని ఆ టాపిక్స్ ఏం కావాలో ఆ టాపిక్స్ చూసేసుకుంటే అయిపోతుంది. నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అన్ని కూడా నేను ఒక ప్రైవేట్ పేజ్ లో పెడతా. ప్రైవేట్ పేజ్ కాదు, పబ్లిక్ గానే పబ్లిష్ చేస్తాను. సో ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు అవి ఒకసారి చెక్ చేసుకుంటే చాలు, మాక్సిమం అవే వచ్చేస్తాయి. ఓకే మ్యామ్. సరే, వీళ్ళు ఒక 2 minutes ఆగి స్టార్ట్ చేద్దాము. ఈ వెబ్సైట్ లో కింద ఫూటర్లో ఏమో చాలా లింక్స్ వచ్చేసినాయి. అవి ఎందుకు అన్ని వచ్చినాయో నాకు తీయడం రాలా నిన్న. అన్ని వెతుకుతూ ఉన్నా. వెబ్సైట్ డిజైనింగ్ మటుకు అసలు ఆడుకుంటారు, నేను కానీ నా స్టూడెంట్స్ కానీ నా టీం కానీ. అంటే వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకున్నామంటే ఇంకా ప్రతిదానికి అదే రూల్ ఉండదు. మనము ఆ ఫీచర్ ఎక్కడుందని మొత్తం వెతుక్కోవాలి, భలే ఉంటది. ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క రకంగా ఉంటది. ఇప్పుడు నాకు ఈ వెబ్సైట్ లో ఈ లింక్స్ ఇవన్నీ ఇక్కడ ఎలా తీయడం నాకు అర్థం కల, నిన్న సరిగ్గా చూడలేదేమో, మళ్ళీ వెతకాలి. ఈ బ్యాచ్ మీరు యూత్ ఫర్ సేవలో మీరు జాయిన్ అయినప్పుడు, ఇక్కడ జాయిన్ అయినప్పుడు మీతో ఎవరు మాట్లాడారు? ఈ క్లాసెస్ ఎవరు జాయిన్ చేశారు? అంటే మ్యామ్, అంటే ఎవరి ద్వారా తెలిసిందనా? ఉమ్, అది మా హస్బెండ్ చేస్తారు మేడం, అందులో వాలంటరీ యాక్టివిటీస్. ఆయనకి వాట్సాప్ లో వస్తే లింక్ ఫార్వర్డ్ చేశారు. ఓకే ఓకే, ఆయన పేరు? వెంకట కృష్ణారావు. ఓకే ఓకే. సో తేజీ అని తను మెయిన్ అన్నమాట. తను నా స్టూడెంటే. తను ఈ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు తను నాతో కాంటాక్ట్ అయ్యారనమాట. సో తను నా స్టూడెంట్ గా ఉన్నప్పుడు నా ప్రైవేట్ క్లాసెస్ లో. ఓకే. సో ఆ ఈ వెబ్సైట్ నేను నేర్పించేసేటప్పటికి తను ఇంకా వేరే మాడ్యూల్స్ చెప్పేటప్పుడు కూడా అది వింటూ కూడాను వెబ్సైట్ ఎంత ప్రాక్టీస్ చేశారంటే, తర్వాత నాకు డౌట్ వస్తే తనకి అడగాల్సి వచ్చేది, అంత ప్రాక్టీస్ చేశారు తను. అండ్ దాంట్లోనే ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఇది చెప్పి ఇది రావట్లేదు తేజీ, ఇది ఏం చేయాలని అంటే తను ఓపెన్ చేస్తారు, చూస్తారు, తీసేస్తారు. అంటే ఏదన్నా ఒక సబ్జెక్ట్ తీసుకొని అలా ఇప్పుడు మీరు పర్ఫార్మెన్స్ మనకి మెటా యాడ్స్ మీరు చీల్చి చెండాడేస్తారు. ఇంకొన్ని రోజులు కనుక నేను క్లాసెస్ తీసుకుంటే అసలు మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూస్ కి పంపించేసేయచ్చు. అది నాకు ఎలా మిమ్మల్ని ఏ క్లాసెస్ లో మళ్ళీ ఇన్వాల్వ్ చేయాలా అనేది నేను ఆలోచిస్తాను. నిన్న కూడా తేజీతో చెప్పాను మీ గురించి. ఇప్పుడు ఓన్లీ బేసిక్ కదా, ఒక్క ఫస్ట్ టైం విన్నారు. సెకండ్ టైం కూడా వింటే ఇప్పుడు డైరెక్ట్ గా మీరు అక్కడికి వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం లేదు దీప్తి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు నేను చేసుకుంటాను కదా ప్రాజెక్ట్స్ ఇచ్చుకొని, మీరు అలా చేసుకుంటారు. అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో అసలు జాబ్ చేస్తే అసలు పర్ మంత్ సాలరీ మీకు 1 lakh పైన ఉంటది.
ఒక 2 years అలా ఎక్స్పీరియన్స్. నేను ఏదైతే ఇన్ డెప్త్ చెప్తున్నానో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మెటాలో అదనమాట. సో ఇప్పుడు నేను క్యాన్వా, ఫేస్బుక్ క్యాలెండర్ అని చెప్పాను కదా, వాటికి మీకు ఎక్కువ శాలరీ రాదు. ఒక 18,000, 20,000, మ్యాక్స్ 25,000 అలా వస్తుంది. సో దీని మీద నాకు అదే అనిపిస్తా ఉంది. నాకు ఎక్కడ ఛాన్స్ దొరికినా గానీ ఇంకో క్లాస్, ఇన్ డెప్త్ క్లాస్, ఇప్పుడు ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళకి ఉంది కదా లైవ్ టెక్, వాళ్ళకి కొంచెం ఇన్ డెప్త్ వెళ్తున్నా. వాళ్ళకి 10 days నుంచి మెటా యాడ్స్ చెప్తున్నాను తెలుసా, 10 days నుంచి. అదే మ్యామ్, నాకు అంటే ఫస్ట్ ఇది విని లేకపోతే పెయిడ్ గా ఏమన్నా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుదామా అని ఉంది. అంటే ఓ, పెయిడ్ చేసి అయినా అంటే. ఓకే. అలా కాదు, నేను ఏం చేస్తా అంటే రోడ్ మ్యాప్ ఇస్తాను దీప్తి. ఓకే, ఇప్పుడు మ్మ్. మీరు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలంటే మొన్న నాకు ఒకళ్ళు చెప్పారు, చాలా చీప్తే 30,000 పే చేయాలంట 3 months. బట్ స్టిల్ అంత పెట్టడం ఎందుకు కదా, పే చెయ్యొచ్చు. ఈ మ్మ్. స్కిల్స్ కి అంత వర్త్, ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు. బట్ నేనేం మ్మ్. చెప్తానంటే, నేను మీకు రోడ్ మ్యాప్ ఇస్తా. క్యాన్వాది రోడ్ మ్యాప్ ఇచ్చానా, దేని తర్వాత ఏది మ్మ్. నేర్చుకోవాలి అనేది. సో అట్లా మ్మ్. ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మొత్తం రోడ్ మ్యాప్ ఇస్తా. దాంట్లో ఒక్కొక్క మ్మ్. టాపిక్. సో 1 week కి ఆ టాపిక్ పెట్టుకోండి. చాట్ మ్మ్. జీపీటీని అడగండి, యూట్యూబ్ లో వెతకండి. మ్మ్. టాపిక్స్ తెలిసిపోతుంది కదా మీకు, ఏ టాపిక్స్ నేర్చుకోవాలి అనేది. సో అవి మ్మ్. వెతుక్కొని నేర్చుకోండి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్, అట్లా మీ ఓన్ గా నేర్చుకోండి దీప్తి. ట్రై చేయండి మ్మ్. ఫస్ట్, డబ్బులు వేస్ట్ మ్మ్. చేయకుండా. మ్మ్. మీకు చాలా యూట్యూబ్ లో చాలా వీడియోస్ కూడా ఉంటాయి. ఓకేనా? మ్మ్. సరే, స్టార్ట్ చేసేస్తున్నాను. యా, నిన్న వర్డ్ ప్రెస్ వెబ్సైట్, ఆ వెబ్సైట్ డొమైన్, హోస్టింగ్ అండ్ థీము అండ్ వాట్ ఎల్స్, ఎస్ఎస్ఎల్, ఇవన్నీ కూడాను మనం ఎక్కడి నుంచి కొనాలి అనేది మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఓకే, మ్మ్. గుడ్ మార్నింగ్ సాయి కృష్ణ. నిన్న రాలే సాయి కృష్ణ. నేను ఏదో ఒకటే అనుకున్నాను, మంచం మీద బెడ్ రెస్ట్ లో ఉన్నారు కదా, నిద్రపోతూ మంచం కింద పడిపోయి ఉంటారు. అంటే మన ఇష్టం కదా, క్లాస్ రాకపోతే మనం ఏమన్నా అనుకోవచ్చు. మేము అలా అంతే. అనుకున్నాం కదా. సరే, ఓకే. సో నిన్న అవన్నీ మనం చూసాం కదా దీప్తి. సో ఇవాళ యాక్చువల్ గా ఫ్రీ వెబ్సైట్ డిజైన్ చేద్దాం. అవన్నీ ఉంటూనే ఏది కొనకుండానే ఒక ఫ్రీ వెబ్సైట్ మనం డిజైన్ చేద్దాం. ఓకే, సో అది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి ఫ్రీ వెబ్సైట్స్ డిజైన్ చేయడానికి. లైక్ వర్డ్ ప్రెస్, వీబ్లీ అండ్ ఇంకా చాలా ఉన్నాయి, సడన్ గా నాకు గుర్తు రావట్లేదు. బ్లాగర్. సాయి కృష్ణ ఏదో మెసేజ్ పెట్టాడు గుడ్ నాకు. మార్నింగ్ మ్యామ్ అని పెట్టారు. గుడ్ మార్నింగ్, నాకు అది కిందకి వెళ్ళట్లా. ఓకే, గుడ్ మార్నింగ్ సాయి కృష్ణ. అంటే నెట్ ఇష్యూ పాపం. మ్మ్. ఓకే, ఫైన్, నో ఇష్యూస్, మీరు వినండి చాలు. ఓకే, సో అది ఇంకా చాలా ఉన్నాయి, వీబ్లీ సైట్స్, వర్డ్ ప్రెస్, ఇంకా చాలా ఉన్నాయి, నాకు సడన్ గా గుర్తు రావట్లా. బ్లాగరు, ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట. రైట్, దాని అన్నిట్లోకి ఎక్కువ పాపులర్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్. క్లయింట్స్ కి మనము అంటే సింపుల్ వెబ్సైట్స్, ఈ కామర్స్ సైట్స్ కి, చిన్న ఈ కామర్స్ సైట్స్ అయితే వర్డ్ ప్రెస్ చేసుకోవచ్చు. పెద్ద ఈ కామర్స్ అంటే అమెజాన్ అట్లాంటి వాటికైతే మనం వర్డ్ ప్రెస్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేయకూడదు. ప్రోగ్రామింగే చేయాలి, కోడింగ్ చేయాలి. దీనికి చాలా సెక్యూర్డ్ గా ఉండాలి కాబట్టి కోడింగ్ చేయాలన్నమాట. రైట్, సో ఇప్పుడు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మీరు ఏదన్నా ఒక క్లయింట్ మీకు వచ్చి వెబ్సైట్ డిజైనింగ్ చేయమంటే మీరు గుడ్డిగా కళ్ళు మూసుకొని చెప్పండి, మేము వర్డ్ ప్రెస్ వెబ్సైట్సే చేస్తామని. రీసెంట్ గా కూడా మేము ఒక క్లయింట్ కి ఒక వెబ్సైట్ డిజైన్ చేసాము. ఐ విల్ షో యూ. క్వాలిసిన్ క్లయింట్కి అయితే బాగా నచ్చింది, మాకు నచ్చలా. ఈ క్లయింట్స్ ఎలా ఉంటారంటే, మనము చాలా బాగుంది అని వర్క్ చేస్తాం కదా, వాళ్ళకి అస్సలు నచ్చదు అవి. మ్మ్. ఏదో ఒకటిలే అనేసి మనం పంపించామనుకో, భలే ఉందండి, భలే ఉందండి అని అంటారు. వీళ్ళు ఎప్పుడు మనకు అర్థం కారు. సో దిస్ ఈస్ అ సైట్. సో క్లయింట్కి అయితే ఒక 7 pages తో చేశాము. సో నేను ఫ్రీ ఇమేజెస్ అని చెప్పాను కదా, మ్మ్. పిక్సాబేలోంచి తీసుకున్నాం ఈ ఫ్రీ ఇమేజెస్ అన్ని కూడాను. సో ఫ్రీ ఇమేజెస్ అని అక్కడ తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేసి మేము క్లయింట్‌కి డిజైన్ చేసి ఇచ్చాము. సో వీళ్ళు తెలిసినోళ్ళ ద్వారా వచ్చారు కాబట్టి, సో వి చార్జ్డ్ ఓన్లీ సమ్ 20,000 ఏమో చార్జ్ చేసినట్టున్నాం. 20,000 అట్లా. సో యాహ్! దిస్ ఈస్ అ క్లయింట్. వాళ్ళు కూడా ఏదో ఇమేజెస్ ఏదో మార్చినట్టున్నారు. ఓకే, ఫైన్. ఓకే, సో నౌ యూ ఆర్ గోయింగ్ టు డిజైన్. ఇది కూడా వర్డ్ ప్రెస్ లోనే చేసాము. సో గూగుల్‌కి వెళ్ళండి ఫస్ట్. ఫస్ట్ స్టెప్ ఈస్ టు ఓపెన్ గూగుల్. వర్డ్ ప్రెస్ అనేది టైప్ చేయండి.
వర్డ్ ప్రెస్ అని ఇక్కడ వచ్చింది కదా. వర్డ్ ప్రెస్ లో మీకు 2 టైప్స్ వస్తాయి. One minute. ఓకే. హోస్టింగర్ అని ఉంది. దిస్ ఈస్ లైక్ నిన్న గోడాడీ గురించి మనం డిస్కస్ చేసాం కదా ఉమ్, దీప్తి. ఉమ్. సో ఎస్ అలాంటిది ఇది మేడం. హోస్టింగర్ అన్నమాట. ఇది స్పాన్సర్డ్ అనుకుంటా. యా స్పాన్సర్డ్ రిజల్ట్. ఇది మీరు క్లిక్ చేయకండి, రైట్? సో కొంచెం కిందకు వస్తే వర్డ్ ప్రెస్ డాట్ కామ్ అని ఉంది. ఒక్కోసారి వర్డ్ ప్రెస్ డాట్ ఓఆర్జీ అని కూడా ఉంటుంది. ఓకే, వర్డ్ ప్రెస్ డాట్ ఓఆర్జీ అనేది ఏంటనంటే మీరు ఆ వర్డ్ ప్రెస్ యొక్క హోస్టింగ్ ని మీ ల్యాప్టాప్ లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ స్పేస్ అంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది లెంతీ ప్రాసెస్. మీ ల్యాప్టాప్ లో కొంత స్పేస్ ఉండాలి, మంచి ల్యాప్టాప్ ఉండాలి, ల్యాప్టాప్ డెస్క్టాప్ ఏదో ఒకటి, రైట్? సో అది లెంతీ ప్రాసెస్. నేను అది మీకు సజెస్ట్ చేయలేదు, ఎందుకంటే క్లయింట్స్ ఎవరు కూడా అది తీసుకోరు. సో వర్డ్ ప్రెస్ డాట్ కామ్ అనేది ఉంటుంది. ఓకే, ఇది. సో దాన్ని ఉమ్. క్లిక్ చేయండి. ఓకే, ఈ ప్లాట్ఫామ్ లో మనం వీఆర్ గోయింగ్ టు డిజైన్ ఎ వెబ్సైట్. ఓకే, దిస్ ఈస్ ద వర్డ్ ప్రెస్ డాట్ కామ్. సో దీంట్లోంచి కూడాను మీ ఈమెయిల్ ఐడి, నాకు ఆల్రెడీ చాలా ఈమెయిల్ ఐడీస్ నేను ఓపెన్, ఈ బ్రౌజర్ లోంచి ఒక 6 ఈమెయిల్ ఐడీస్, ఇంకో బ్రౌజర్ నుంచి ఇంకో 10 ఈమెయిల్ ఐడీస్ అట్లా ఓపెన్ అయి ఉంటాయి, రైట్? సో మీ బ్రౌజర్ లో కూడా ఈమెయిల్ ఐడి ఓపెన్ అయి ఉంటుంది కదా. ఒక ఈమెయిల్ ఐడి తోటి కనెక్ట్ అయ్యింది. వేరే ఈమెయిల్ ఐడి తోటి ఆల్రెడీ నాకు ఒక 20 సైట్స్ 25 సైట్స్ ఉన్నాయి. సో అందుకనే వేరే ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేశాను. యా, అండ్ నిన్నటి వరకు వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను సాయి కృష్ణ. నేను వీడియోస్ అన్ని కూడా నిన్నటి వరకు కూడా నేను అప్లోడ్ చేశాను, ఈ మెటా యాడ్స్ నుంచి కూడాను. లింక్ నేను గ్రూప్ లో షేర్ చేశాను. మీరు చూసుకోకపోతే ఆ లింక్ మీకు కనిపించకపోతే మీరు మళ్ళీ నాకు మెసేజ్ చేయండి. గ్రూప్ లో మళ్ళీ నేను లింక్ షేర్ చేస్తా. అన్ని కోర్సెస్ అనేది ఒక ప్లేలిస్ట్ లో పెట్టాను. అన్ని ఇప్పటి వరకు ఒక 12 వీడియోస్ అప్లోడ్ చేసినట్టున్నాను. సో 12 వీడియోస్ అంటే లాస్ట్ 6 డేస్వి. ఓకేనా? సో అది మీరు చూసుకోండి ఒకవేళ ఏమైనా కావాలి అని అనుకుంటే. ఓకే, యా, ఇది సైట్ ఓపెన్ అయిపోయింది. ఐ థింక్ దీంట్లో కూడా నేను ఏదో వెబ్సైట్ డిజైన్ చేసినట్టున్నాను. ఓకే, 1 మినిట్. ఈ వెబ్సైట్ తోటి చేద్దామా భవితారెడ్డి? ఓకే, ఉండండి, వేరే బ్రౌజర్లో ఓపెన్ చేస్తాను. 1 మినిట్. ఏంటి? ఓకే. ఒక్క ఈమెయిల్ ఐడి తోటి ఎన్ని వెబ్సైట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు దీప్తి, రైట్? దీప్తి అండ్ సాయి కృష్ణ. నేను అది కూడా నేను తర్వాత చూపిస్తాను. వర్డ్ ప్రెస్ అని క్లిక్ చేశాను. వర్డ్ ప్రెస్ డాట్ కామ్ స్పాన్సర్డ్ లోనే వర్డ్ ప్రెస్ డాట్ కామ్ అని వచ్చింది. ఐమ్ క్లికింగ్ ఆన్ వర్డ్ ప్రెస్. ఓకే, ఇక్కడ లాగిన్ రాలేదేంటి? ఓకే, లాగిన్ అక్కడ ఒక రకంగా వచ్చింది, ఆ బ్రౌజర్లో ఒక రకంగా వచ్చింది, ఈ ఉమ్. బ్రౌజర్లో ఒక రకంగా చూపిస్తుంది. ఓకే, సో మీ ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయిపోండి. ఇవన్నీ ఏం అక్కర్లేదు, మీ ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయిపోండి. ఇక్కడ ఒక 3 ఎన్నో ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి అంతే. ఓకే, మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్, వర్డ్ ప్రెస్ స్క్రీన్? అనిపిస్తుంది మ్యామ్. అరే బాబరే, దీంట్లో కూడాను ఒక ఇది క్రియేట్ చేసినట్టున్నా నేను, దేవుడా. ఓకే, ఉండండి. ఆ,
మీకు ఇలా కనిపించదు. మీకు ఇప్పుడు యాడ్ న్యూ సైట్ అని నాకెందుకు కనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఒక సైట్ ఉంది కాబట్టి యాడ్ న్యూ సైట్ అని కనిపిస్తుంది. సో మీకు ఈ పేజ్ కనిపిస్తుంది, నెక్స్ట్ పేజ్. మీరు అది దాంట్లో లాగిన్ అయిపోగానే 1 మినిట్. యా, ఈ పేజ్ కనిపిస్తుంది, రైట్? సో నిన్న మనము వెబ్సైట్ డిజైన్ చేయడానికి 4 పాయింట్స్ అనుకున్నాం. వన్ ఈజ్ డొమైన్, నెక్స్ట్ వన్ ఈజ్ హోస్టింగ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ థీమ్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఎస్ఎస్ఎల్, రైట్? సో ఫస్ట్ నేమ్, డొమైన్ నేమ్ అంటే నేమ్. సో ఆ నేమ్ ఇక్కడ అవైలబుల్ ఉందా లేదా మనం చూద్దాం, రైట్? సో నేను వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేస్తే, ఇప్పుడు మీ నేమ్ నేను వాడేసాను అనుకోండి, మళ్ళీ మీకు ఇవ్వదు కదా. సో నేను అందుకని నా నేమ్ తోటి క్రియేట్ చేస్తున్నా. అండ్ మీరు 2 వెబ్సైట్స్, ఈ క్లాసెస్ అయిపోయే లోపల మీరు 2 వెబ్సైట్స్ క్రియేట్ చేయాలి. నేను చెప్పాను కదా దీప్తి, సాయి కృష్ణ, నేను ఏంటంటే ఈ క్లాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒక 3 ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటా. క్యాన్వా చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే మీరు ముగ్గురు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు నేర్చుకోవడానికి. సో ఆ 3 క్లాసెస్ లో క్యాన్వా యూజ్ చేసి వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలో కూడా చెప్తాను నేను. అప్పుడు మీరు ఇంకొక వెబ్సైట్ కూడా డిజైన్ చేస్తారు, ఓకే? సో ఇప్పుడు వర్డ్ ప్రెస్ లో మన డొమైన్ నేమ్ ఉందా లేదా చూద్దాం. నాకు డొమైన్ ఏంటి, నా వెబ్సైట్ ఇందాక చూపించాను కదా, jjdigitalmarketing.in ఇస్ మై మెయిన్ వెబ్సైట్. ఇప్పుడు జేజే డిజిటల్ మార్కెటింగ్ వర్డ్ ప్రెస్ లో కూడా ఉందో లేదో చూస్తా. జేజే డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టా, ఓకే? సర్చ్ డొమైన్స్ అవైలబుల్ ఉందా లేదంటే ఆల్రెడీ ఇంకెవరైనా తీసేసుకున్నారా చూద్దాం. ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా స్టార్ట్. ఇక్కడ ఏంటంటే జేజే డిజిటల్ మార్కెటింగ్ అనగానే క్లెయిమ్ యువర్ ఫస్ట్ డొమైన్ ఫ్రీ అని అంటాడు. అవన్నీ అసలు ఏమి చూడొద్దు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది చిన్నగా పెట్టాడు, ఇది ఫ్రీ ఆప్షన్ అన్నమాట, రైట్? సో ఇక్కడ చూడండి, జేజే డిజిటల్ మార్కెటింగ్ .blog. ఇది డాలర్స్, ఫస్ట్ ఇయర్ $0, బట్ సెకండ్ ఇయర్స్ నుంచి 22 పర్ ఇయర్, ఓకే? అసలు మనం ఎందుకు పే చేయాలి? ఇప్పుడు ఫ్రీ వెబ్సైట్ కదా మనం అనుకుంటున్నాం, అసలు ఎందుకు ఇవన్నీ అదే ఇది. ఈ వర్డ్ ప్రెస్ చాలా రకాలుగా మీతోటి మనీ పే చేయించుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటుంది, బట్ ఎక్కడా కూడా మీరు పొరపాటున కూడా మనీ పే చేయొద్దు. సో ఇది జేజే డిజిటల్ డాట్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఇక్కడ పైన చిన్నగా కనిపిస్తుంది కదా స్టార్ట్ ఫ్రీ అని. సో స్టార్ట్ ఫ్రీ విత్ ఏ wordpress.com సబ్ డొమైన్, ఓకే? సో ఇది స్టార్ట్ ఫ్రీ చూడండి, ఓకే? స్టార్ట్ ఫ్రీ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి పర్సనల్ ప్రీమియం, ఇక్కడ కూడా మళ్ళీ మీకు మనీ పే చేయించుకోవడానికి చూపిస్తుంది. నో, మీరు ఫ్రీ, ఎక్కడ ఫ్రీ ఉంటే వర్డ్ ప్రెస్ లో అది మాత్రమే క్లిక్ చేయండి, ఓకే? స్టార్ట్ విత్ ఫ్రీ. ఓకే, ఇక్కడ డొమైన్ ఇచ్చింది చూడండి, ఇక్కడ జేజే డిజిటల్ మార్కెటింగ్. అంతకుముందు స్టార్టింగ్ ఏంటంటే ఇంకొక పేజ్ ఉండేది, ఆ పేజ్ తర్వాత ఈ పేజ్కి వచ్చేది, ఇప్పుడు డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ మన డొమైన్ నేమ్ వచ్చి జేజే డిజిటల్ మార్కెటింగ్ 9.wordpress.com అదే ఇచ్చేసింది. మనం ఒక కీవర్డ్ ఇచ్చాం కదా జేజే డిజిటల్ మార్కెటింగ్ అని, అది బేస్ చేసుకొని అదే ఇచ్చేసింది. బట్ .wordpress.com అనేది ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఫ్రీ సైట్స్ లో ఏదన్నా వర్డ్ ప్రెస్ లో క్రియేట్ చేస్తే ఫ్రీ సైట్స్ .wordpress.com అని ఉంటుంది. వీబ్లీలో క్రియేట్ చేస్తే .weebly.com అని ఉంటుంది. ఇందాక నేను నా సైట్ చూపించాను కదా, వన్స్ అగైన్ ఐ విల్ షో యూ. సాయి కృష్ణ చూడలేదు కదా. ఇది పెయిడ్ సైట్, ఎక్స్టెన్షన్ ఏమీ ఉండదు. మనం ఏది కొనుక్కుంటే అది మనకే ఉంటుంది. .in కానీ .com కానీ ఆ ఎక్స్టెన్షన్ ఉంటుంది. కానీ ఇక్కడికి చూడండి, జేజే డిజిటల్ మార్కెటింగ్ .wordpress.com అను, జేజే డిజిటల్ మార్కెటింగ్ 9 10 .wordpress.com అను అలా ఉండదు. ఇది మన పెయిడ్ కాబట్టి జేజే డిజిటల్ మార్కెటింగ్ .in అనే డొమైన్ కొనేసాను నేను, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కొనేసాను. దాంతో ఈ వెబ్సైట్ డిజైన్ చేశాను అనమాట, రైట్? సో ఇక్కడ మనది ఫ్రీ, వాళ్ళు ఇచ్చిన ఫ్రీ స్పేస్ మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ ఎక్స్టెన్షన్ ఇచ్చింది జేజే డిజిటల్ మార్కెటింగ్ 9.wordpress.com, ఓకే? సో మీరు రేపు ఎల్లుండు ఇవాళ శుక్రవారం కదా, శనివారం ఆదివారం ఎట్లాగో హాలిడే కాబట్టి మీకు నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తోటి 2 అసైన్మెంట్స్ ఉంటాయి. అయిపోయిన క్లాసెస్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తోటి ఒక అసైన్మెంట్, అంటే ఒకవేళ కనుక మీరు ఇంటర్వ్యూకి వెళ్తే ఏమేమి క్వశ్చన్స్ ఇస్తారు అనేది. నెక్స్ట్ అయినంత వరకు మీరు ఒక వర్డ్ ప్రెస్ సైట్ రెడీ చేసి పెట్టుకోండి, ఓకే? సో దిస్ వన్.
సో దిస్ ఈస్ కాల్డ్ ద డాష్ బోర్డ్. అంటే వెబ్సైట్‌కి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందని, ఫ్రంట్ సైడ్ ఒక రకంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందని. సో దిస్ ఈస్ ద డాష్ బోర్డ్ అని అంటామనమాట. సో ఫ్రంట్ వైపు ఎలా ఉంటుంది? అదే ఒక వర్డ్‌ప్రెస్ సైట్ క్రియేట్ చేసి ఇచ్చింది కదా! సో ఫ్రంట్ అంటే యూజర్స్‌కి ఎలా కనిపిస్తుందో మనం ఇక్కడ చూడొచ్చు. వ్యూ సైట్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేద్దాం. దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. నేను అనదర్ దీంట్లో చూసాను. సో, దిస్ ఈస్ అంటే మనం ఏమి చేయలేదు గదా! అది ఇట్లా ఒక సైట్ డిజైన్ చేసి ఇచ్చింది అంతే. ఏం లేదు దాంట్లో. జస్ట్ సైట్ టైటిల్ మనం ఇవ్వాలి అన్నీని గూడా. ఇక్కడ అబౌట్ అని ఒక పేజ్ క్రియేట్ చేసి ఇచ్చింది. లెర్న్ మోర్ అని ఒక బటన్ ఇచ్చేసింది. హలో వరల్డ్ అనేది ఒక పోస్ట్ చేసింది. దీన్ని ఫూటర్ అంటారు. కింద ఏ వెబ్‌సైట్‌కైనా కింద ఉండేదాన్ని ఫూటర్ అని అంటారు. అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో, లొకేషన్ ఇచ్చింది. వర్కింగ్ అవర్స్ ఇచ్చింది. అండ్ కాంటాక్ట్ ఇచ్చింది. అంతే. అంతా బ్లాంకే. ఏమీ లేదు ఫ్రంట్ ఎండ్. సో, ఇప్పుడు మనం అవన్నీ గూడా డిజైన్ చేసుకోవాలి. రైట్? మనం ఇంకా వెబ్‌సైట్ గూడా లాంచ్ చేయలా. కొంత కస్టమైజ్ చేసిన తర్వాత మనం ఇక్కడికొచ్చి ఈ డాష్ బోర్డ్ ఉంటుంది గదా! ఈ డాష్ బోర్డ్‌కొచ్చి ఇక్కడ లాంచ్ యువర్ సైట్ అని క్లిక్ చేసి మనం వెబ్‌సైట్ లాంచ్ చేయాలి. రైట్? సో, ఇక్కడ అన్నీ చూడండి. మై హోమ్ అనంటే ఇక్కడ మీరు ఇందాక చూసారు కదా! సో, మై హోమ్ 1 మినిట్. ఒక్కొక్కటి చెప్తా నేను. మై హోమ్ అనంటే ఇక్కడ మీరు వెబ్‌సైట్ లాంచ్ చేయడము లేదంటే ఎడిట్ సైట్ డిజైను ఇక్కడ నుంచి ఏం ఎడిట్ చేయక్కర్లేదు. ఇక్కడ ఓన్లీ లాంచ్ యువర్ సైట్ ఒక్కటే చూడండి. మిగిలినవన్నీ కూడా ఇక్కడ నుంచి ఏమీ అక్కర్లేదు. మన మెయిన్ స్టెప్స్ చూసుకుందాం. ఆటోమేటిక్‌గా అన్నీ అయిపోతాయి. రైట్? అండ్ స్టాట్స్. స్టాట్స్ అంటే ఏంటనంటే మీరు వెబ్‌సైట్ లాంచ్ చేసిన తర్వాత మీ వెబ్‌సైట్‌ని చాలామంది ఓపెన్ చేసి చూస్తారు. రైట్? ఎక్కడెక్కడ ఏదన్నా టైప్ చేస్తే మీ వెబ్‌సైట్ రావడము, గూగుల్ చూపించడము అలా చేస్తుంది. రైట్? సో, లాస్ట్ 7 డేస్‌లో మీ వెబ్‌సైట్ వ్యూస్ ఎన్ని నేను ఇప్పుడే కదా లాంచ్ చేశాను. అందుకని వ్యూస్ ఏమి లేవు. విజిటర్స్ ఇంకా నేను లాంచ్ కూడా చేయలే. సో, విజిటర్స్ ఎంతమంది, లైక్స్ ఎంతమంది, మీరు ఏదన్నా పోస్ట్ చేశారు. దానికి లైక్స్ కానీ, కామెంట్స్ కానీ అట్లా ఏమేం ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఇక్కడ ఇన్‌సైట్స్ చూడొచ్చు. ఇంతే చిన్న ఇన్‌సైట్స్. గూగుల్ అనలిటిక్స్ అనే దాంట్లో అయితే చాలా ఇన్‌సైట్స్ వస్తాయి. ఓకే. సో, ట్రాఫిక్, ఇన్‌సైట్స్. సో, ఇన్‌సైట్స్ అంటే మీరు అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటా. సో, ఓన్లీ ఈ 4 మటుకు మీకు ఇన్‌సైట్స్ చూపిస్తుంది. మీరు లాంచ్ చేసిన తర్వాత ఒక 7 డేస్ తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చి ఇన్‌సైట్స్ చూస్తే అసలు ఎంతమంది మీ వెబ్‌సైట్ ఓపెన్ చేశారు. ఓకే. అంటే ఎన్ని సార్లు ఓపెన్ చేశారు. ఎంతమంది విజిట్ చేశారు. సో, ఇవన్నీ కూడా ఈ 4 డీటెయిల్స్ ఏ డేట్‌లో ఎంత ట్రాఫిక్ ఉంది. సో, ఇవన్నీ కూడా చూడొచ్చు. నెక్స్ట్ హోస్టింగ్. హోస్టింగ్ అనేది అక్కర్లేదు. హోస్టింగ్ అనేది మనం ఫ్రీ హోస్టింగ్. అప్‌గ్రేడ్స్ కూడా ఫ్రీ. ఈ 2 మనము ఈ జెట్ ప్యాక్ అనేది కూడా మనము క్లిక్ చేయక్కర్లేదు. నెక్స్ట్ వచ్చి పోస్ట్. మనం వెబ్‌సైట్ లాంచ్ చేసిన తర్వాత ఇందాక నా వెబ్‌సైట్‌లో పోస్ట్‌లు చూపించాను కదా! అలా ఏమైనా చేయాలనుకుంటే లెట్ మీ ఓపెన్ దట్ వెబ్‌సైట్. ఇక్కడ హలో వరల్డ్ అనేది పోస్ట్ అన్నమాట. నా వెబ్‌సైట్ కంపేర్ చేసి చూపిస్తాను. ఓకే. సో, నేను పోస్ట్ పేజే మెయిన్ పేజ్‌గా పెట్టాను. సో, దీస్ ఆర్ ఆల్ మై పోస్ట్ అన్నమాట. క్యాన్వా ప్రాక్టీస్ రోడ్ మ్యాప్ అని, మార్కెటింగ్ ఫనల్ అని, టైప్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ అని. సో, ఇట్లా డిఫరెంట్ పోస్ట్ అన్నీ చేశాను. సో, మీ వెబ్‌సైట్‌లో కూడా పేజెస్ కాదండి. బ్లాగ్ పేజ్ ఉంటుంది. దాంట్లో ఏమన్నా పోస్ట్ చేయాలి అనుకుంటే, సో, మీరు ఇక్కడ నుంచి పోస్ట్ చేస్తారు. మీడియా. ఓకే. మీడియా అంటే మీరిక్కడ చాలా ఇమేజెస్ పెట్టారు. దీంట్లో మీరు ఈ ఇమేజ్ పెట్టారు. ఓకే. క్లిక్ చేద్దాం. ఏమి ఇమేజెస్ లేవా? ఓకే. పెట్టే ఉంటాను ఇమేజెస్. సో, ఇది లేటెస్ట్ పోస్ట్ ఇది. ఇది చూద్దాం. ఓహ్! ఈ పోస్ట్ చేసేటప్పుడు నేను చాలా ఇమేజెస్ అప్‌లోడ్ చేశాను. ఇదండి ఇక్కడ. అంటే స్టూడెంట్స్‌కి అర్థం అవ్వాలని బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఇన్ మెటా నేను ఒక స్టోరీ లాగా హ్మ్, చార్మినార్‌కెళ్ళి బ్యాంగిల్స్ కొనేటప్పుడు ఆమె ఎలా బేరం ఆడుతుంది. సో, ఆ ఎగ్జాంపుల్ తీసుకొని బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఇవన్నీ ఇమేజెస్. ఈ ఇమేజెస్ అప్‌లోడ్ చేశాం కదా! ఇవన్నీ కూడాను మీడియాలో ఉంటాయి. మనం ఏమేమి ఇమేజెస్ అది పేజ్ క్రియేట్ చేసేటప్పుడు, పోస్ట్ చేసేటప్పుడు అప్పటికప్పుడు మీడియా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఫోటోస్, వీడియోస్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. రైట్? సో, అవన్నీ మీడియాలో ఉంటాయి. లేదా మీడియాలోకి డైరెక్ట్‌గా ముందే అప్‌లోడ్ చేసేసి ఇమేజెస్ అన్నీ మీరు పేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని కూడా వాడుకోవచ్చు. ఓకే. అండ్ పేజెస్. మీ వెబ్‌సైట్‌లో ఏమేం పేజెస్ క్రియేట్ చేయాలనుకున్నారో, సో, అవన్నీ కూడాను ఇక్కడ ఉంటాయి. యాస్ ఆఫ్ మనం ఇప్పుడు చూసాం గదా! సో, ఇక్కడ దిస్ ఈస్ ద పేజ్. అబౌట్ అనేది దిస్ ఈస్ ద పేజ్. ఈ పేజ్‌లో కూడాను ఏమి లేదు. అన్ ఎగ్జాంపుల్ పేజ్ అని చెప్పి ఇచ్చాడు. రైట్? సో, మీరు మీ వెబ్‌సైట్‌కి ఏమేం పేజెస్ క్రియేట్ చేస్తారో అవన్నీ ఇక్కడుంటాయి. వెబ్‌సైట్‌కి ఇప్పుడు మీరు పేజెస్ క్రియేట్ చేస్తారు. ఓకే.
సో అవన్నీ కూడా ఇక్కడ నుంచే క్రియేట్ చేసుకోవాలి. యాడ్ పేజ్ అని ఉంది కదా! ఇక్కడ నుంచి. సో జనరల్‌గా మీ వెబ్‌సైట్‌కి దీప్తికి కానీ, సాయి కృష్ణకి కానీ, ప్రేమ్‌పాల్‌కి కానీ మీ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్స్ అంటే మీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే ఒక వెబ్‌సైట్ మనం క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా! సో ఆ పేజ్‌లో ఏమేమి ఉండాలి? హోమ్ పేజ్ కావాలంటే హోమ్ పేజు, అబౌట్ మీ పేజు అండ్ మై ఎక్స్‌పీరియన్సెస్ పేజు, మై ఎడ్యుకేషన్ పేజు, బ్లాగ్ కానీ, ఒక జర్నల్ లాగా కానీ అంటే మీరు నేను ఆర్టికల్స్ ఎలా రాసుకున్నాను అట్లా మీరు రాసుకోవాలి అని అనుకుంటే ఇట్స్ గివ్ లాట్ ఆఫ్ పేజ్ ఫర్ యువర్ వెబ్‌సైట్. వెయిటేజ్ ఫర్ యువర్ వెబ్‌సైట్. రైట్? సో అలా మీ వెబ్‌సైట్‌లో పేజెస్ అన్నీ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పేజ్ అక్కర్లేదు. వేరే పేజ్ ఏదైనా క్రియేట్ చేసి ఇది మనం డిలీట్ కూడా చేసేయొచ్చు. ఏదైనా పేజ్ అక్కర్లేదు అని అనుకుంటే. రైట్? సో అండ్ దెన్ కామెంట్స్. మీరు పబ్లిష్ చేసిన తర్వాత పేజెసు, బ్లాగ్సు, ఆర్టికల్స్ అన్నీ పబ్లిష్ చేస్తారు కదా! సో మీకొచ్చే కామెంట్స్ దాని మీద చాలా మంది కామెంట్స్ ఒస్తాయి. పోను పోను కామెంట్ చేస్తారు. క్వెషన్స్ అడుగుతారు. ఇది కూడా రాయండి అని అడుగుతారు. లేదంటే ఈ పాయింట్ మీ దాంట్లో మిస్ అయింది. సంథింగ్ ఏదో కామెంట్ చేస్తారు కదా! అన్ని పోస్ట్‌లకి కామెంట్స్ ఇక్కడే చూసుకోవచ్చు. అన్ని పోస్ట్‌లకి కామెంట్స్ ఇక్కడే ఉంటాయి. ప్లస్ ఏ పోస్ట్‌కి ఏ కామెంటు అవన్నీ కూడా ఇక్కడుంటే అవన్నీ చెక్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే దాన్ని అప్రూవ్ చేసుకోవచ్చు. లేదు ఇదేదో స్పామ్ కామెంట్ అని అనుకుంటే మీరు దాన్ని డిలీట్ చేయొచ్చు. స్పామ్‌కి నెట్టేయొచ్చు. సో, అలాంటి వర్క్ అంతా కూడాను ఇక్కడ చేసుకోవచ్చు. ఫీడ్‌బ్యాక్ లీవ్ ఇట్. నెక్స్ట్ అపియరెన్స్. అపియరెన్స్‌కి మళ్ళీ వస్తాను. నెక్స్ట్ ప్లగిన్. ఓకే. ప్లగిన్ అనేది మీకు ఫ్రీ సైట్‌లో ఉండదండి. ప్లగిన్స్ అనేవి ఏంటి అనంటే ఇది ఇక్కడ ఇస్తున్నాడు కదా! ప్లగిన్ అనేది. మీరు ఆహ్, స్మార్ట్ ఫోన్ ఒకటి పాత నోకియా ఫోన్ ఉంది కదా! మీకు గుర్తుందా? మీరప్పుడే పుట్టుంటారు. నోకియా ఫోన్స్ వచ్చినప్పుడు. నోకియా ఫోన్స్ స్మార్ట్ ఫోన్ కాకుండా దాంట్లో మీరేమి ఆహ్, ఇన్‌స్టాగ్రామ్ అవన్నీ ఏమి చూడలేరు. గుర్తుందా దీప్తి మీకు? చూసారా ఎప్పుడైనా? గుర్తుంది మ్యామ్. వాడాం గూడా. ఆ! ఓకే. ఓకే. జస్ట్ కీప్యాడ్ ఫోన్. జస్ట్ కీప్యాడ్ ఫోన్. రైట్? ఆ కీప్యాడ్ ఫోన్‌లో కూడాను మనకు కావాల్సిన కొన్ని ఫీచర్స్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయి. రైట్? అంటే ఏంటి క్యాలెండర్ ఉంటుంది. మేబీ హ్మ్. వాయిస్ రికార్డర్ ఉండొచ్చు. క్లాక్ ఉంటుంది. క్యాలెండర్ అట్లాంటివేవో కొన్ని ఉంటాయి. ఓకే. సో, అవన్నీ అంటే నోకియా ఫోన్ అనేది ఈ ఫ్రీ వెబ్‌సైట్ లాగా అనుకుందాం. దాంట్లో ఆ ఫీచర్స్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ గూడా ఉంటాయి. పెయిడ్ వెబ్‌సైట్స్ స్మార్ట్ ఫోన్స్ లాగా అనుకుందాం. స్మార్ట్ ఫోన్స్‌లో మీరేంటి కొన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటారా? స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా అలా మీకు కావాల్సిన యాప్స్ మీరు డౌన్‌లోడ్ చేసుకుంటారు కదా! సో, అవి ప్లగిన్స్ లాగా అన్నమాట. అది పెయిడ్ సైట్స్‌కి మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్లగిన్స్ అనే ఆప్షన్ ఉన్నా కానీ, ఈ ఫ్రీ సైట్‌లో మీరు ప్లగిన్స్ డౌన్‌లోడ్ చేసుకోలేరు. ఓకే. నా పెయిడ్ వెబ్‌సైట్‌లో ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత, ఆ ప్లగిన్స్ నేను చూపిస్తా. నా పెయిడ్ వెబ్‌సైట్‌లో ఏమేం ప్లగిన్స్ నేను డౌన్‌లోడ్ చేసుకున్నాను అని. రైట్? అండ్ దెన్ యూజర్స్. యూజర్స్ అంటే ఏంటంటే, మీరిప్పుడు ఈ వెబ్‌సైట్ డిజైన్ చేస్తున్నారు. మొత్తం అయిపోతుంది. మీకు బాగా గ్రోత్ వచ్చింది వెబ్‌సైట్. మీ బిజినెస్ వెబ్‌సైట్. రైట్? సో, మీరొక్కళ్ళే కాకుండా, మీరు ఇంకొంతమందికి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆ వెబ్‌సైట్‌లో వర్క్ చేయడానికి. ఓకే. అంటే ఎస్‌ఈఓ అనేది నెక్స్ట్ మీరు నేర్చుకుంటారు. సో, ఆ వెబ్‌సైట్‌కి ఎస్‌ఈఓ చేయాలన్నా, లేదంటే ఆ వెబ్‌సైట్‌లో ఏమన్నా చేంజెస్ చేయాలన్నా, లేదు అనంటే ఆహ్, ఏమన్నా పోస్ట్ చేయాలన్నా, వేరే వాళ్ళైనా పోస్ట్ చేయాలన్నా, వాళ్ళకి కూడా మీరు యాక్సెస్ ఇవ్వాలి. యాక్సెస్ ఇవ్వాలి అంటే మీ ఈమెయిల్ ఐడీ తోటి కదా మీరు క్రియేట్ చేశారు. మీ ఈమెయిల్ ఐడీ పాస్వర్డ్ ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఓకేనా? అలా కాకుండా ఇక్కడ నుంచి యాడ్ యూజర్ అని ఉంది కదా! ఇక్కడ యాడ్ యూజర్ అని చెప్పి అక్కడ రోల్స్ ఇస్తుంది. ఇచ్చిందా రోల్స్? యాహ్! థిస్ ఈస్ ద రోల్. సో, ఏం రోల్ ఇవ్వాలనుకుంటున్నారు? అడ్మినిస్ట్రేటర్ అనే రోల్ ఎవ్వరికీ ఇవ్వకండి. ఓకే. అంటే మొత్తం వెబ్‌సైట్ అంతా కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లోనే ఉంటుంది. దే కెన్ డిలీట్ ఎనీథింగ్. దే కెన్ ఈవెన్ డిలీట్ ద టోటల్ వెబ్‌సైట్ ఆల్సో. ఓకే. సో, అంత కొంచెం డేంజర్‌లో ఉంటుంది. లేదంటే వాళ్ళు అడ్మినిస్ట్రేటర్ అయిపోయి మిమ్మల్ని అడ్మినిస్ట్రేటర్ నుంచి తీసేసారనుకోండి. మొత్తం వెబ్‌సైట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లోకెళ్ళిపోతుంది. రైట్? మీ వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి కానీ, ఎవరికంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇవ్వకూడదు. ఎడిటర్ అంటే వాళ్ళు కొన్ని ఎడిట్ చేసే ఆప్షన్స్ ఉంటాయి. ఆ వెబ్‌సైట్‌లో. సో, అన్ని ఎడిట్ చేయలేరు. కొన్ని కొన్ని ఇమేజెస్ చేంజ్ చేయడము, అట్లా నాకు వాట్ ఆర్ ద ఎడిటర్ ఆప్షన్స్ అనేది నాకు తెలీదు. సో, చూస్తే తెలుస్తుంది ఫ్రీ సైట్‌లో. సో, కొన్నే ఉంటాయి. ఆథర్ అని అంటే ఏంటంటే, ఇప్పుడు నా వెబ్‌సైట్‌లో నేను చాలా పోస్ట్‌లు చేశాను కదా! మీరు చూసారు కదా! చాలా పోస్ట్‌లు చేశాను. సో, అలా ఈ ఆథరు డిఫరెంట్ ఆర్టికల్స్ రాయొచ్చు. కానీ ఆయన పబ్లిష్ చేయలేడు. ఓకే. ఆర్టికల్స్ రాసి పబ్లిష్ అని కొడితే అది అడ్మినిస్ట్రేటర్‌కి అప్రూవల్ కోసం వెళ్తుంది. ఈ వెబ్‌సైట్‌కి నేను గదా అడ్మిన్‌ని. సో, నాకొస్తుంది. నా ఈమెయిల్ నోటిఫికేషన్‌లోకెళ్తుంది. లేదంటే ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ నోటిఫికేషన్ గూడా కనిపిస్తుంది.
నేను అది చదివి అప్రూవ్ అని ఇస్తేనే అది ఆ వెబ్సైట్లో పబ్లిష్ అవుతుంది. ఓకే. అండ్ ఓకే. ఇది అయిపోతుంది. కంట్రిబ్యూటర్ అంటే కూడా ఆల్మోస్ట్ లైక్ ఆథర్ లాగానే అన్నమాట. రైట్? సో, అది చూసుకొని ఆ రోల్ ఇక్కడ మీకు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఈమెయిల్ ఐడీ. ఓకే. వాళ్ళ ఈమెయిల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా వేరే ఈమెయిల్ ఐడీ ఇస్తాను. ఓకే. యాడ్ ఏ మెసేజ్ ఇది రీసెంట్‌గా ఇచ్చారు. స్టూడెంట్స్ అని కూడా ఇస్తాను. మీకు తెలుస్తుంది కదా! ఓకే. సో, ఇప్పుడు నేను ఈ ఈమెయిల్ ఐడీకి నేను ఇన్విటేషన్ పంపుతున్నా. సెండ్ ఇన్విటేషన్. ఎడిటర్ ఆప్షన్. నేను అడ్మిన్ ఆప్షన్ కూడా ఇవ్వట్ల. ఓకే. వెళ్ళిందా? ఓకే. నేను అక్కడ ఈమెయిల్ ఐడీ చూస్తా. ఇది ఎడిటర్ ఇంకా అప్రూవల్ పెండింగ్. పెండింగ్ ఇన్వైటింగ్. ఓకే. ఇంకా వాళ్ళు అప్రూవ్ చేయలే. అప్రూవ్ చేస్తే మీకు ఇక్కడ పెండింగ్ వెళ్ళిపోతుంది. నేను ఆ ఈమెయిల్ ఐడీ ఓపెన్ చేసి చూస్తా. యాహ్! గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడండి. యాహ్! ఏంటి సాయి కృష్ణ? గుడ్ మార్నింగ్ మ్యామ్. యాక్చువల్‌గా ఇవాళ ఆఫీస్‌కొచ్చాను మ్యామ్. అందుకని మైక్ ఆన్ చేయలేదు. ఓహ్! పర్వాలేదు. ఏం పర్వాలేదు. మీరు మైక్ ఆఫ్ చేసుకోండి. ఏం పర్వాలేదు. నాకు అర్థమైంది. నెట్ ఇష్యూ ఏదో అనుకున్నాం. ఇట్స్ ఓకే. ఫైన్. నో ఓకే. ప్రాబ్లమ్. మీరు మైక్ ఆఫ్ చేసుకొని వినండి చాలు. ఓకేనా? థాంక్ యూ. ఓకే. యాహ్! సో, ఇక్కడ మెయిల్ ఉంది కదా! సో, ఈ మెయిల్‌లోకి ఇక్కడ నాకు నేను ఈ మెయిల్‌కి కదా పంపించాను. సో, నాకు ఈ మెయిల్‌కి వచ్చేసింది ఇన్విటేషన్. క్లిక్ చేసి చూపిస్తాను. మనం ఏదైతే అక్కడ కొట్టామో కంటెంటు, సో, అది ఇక్కడ రావాలి యాక్చువల్లీ. సో, యూ హావ్ బీన్ ఇన్వైటెడ్. ఓకే. ఇక్కడ చూడండి. టెస్ట్ మెసేజ్ టు గెట్ యాక్సెస్ టు వెబ్‌సైట్ స్టూడెంట్స్ దీప్తి అండ్ సాయి కృష్ణ అండ్ ప్రేమ్‌పాల్ అబ్సెంట్ అని చెప్పి పెట్టేసాం మనం. రైట్? అంటే ఆ మెసేజ్ అయితే మీకు అర్థమవుతుందని. సో, నేను ఇక్కడ యాక్సెప్ట్ ఇన్విటేషన్ అని కొట్టా. ఎడిటర్ యాక్సెస్ అన్నమాట. ఓకే. నాకిదేదో ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. నేను తర్వాత చూస్తాను. అక్కడికెళ్ళి చూద్దాం. ఓకే. ఇక్కడ రిఫ్రెష్ నొక్కుదాం. పెండింగ్. నాకది ఇంకా యాక్సెప్ట్ కాలేదు కదా! నేను లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే అది యాక్సెప్ట్ చేసేస్తుంది. రైట్? నేను లాగిన్ ఈమెయిల్ తోటి లాగిన్ అయ్యి నేను యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ పేజ్‌లో అది లాగిన్ అని చెప్పి అంటుంది కదా! సో, నాకేంటంటే డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్ నేను ఓపెన్ చేశాను కదా! సో, ఈ ఈమెయిల్ నుంచి నెక్స్ట్ పేజ్‌కొచ్చేటప్పటికి వేరే ఈమెయిల్ ఐడీకి వెళ్ళిపోయినట్టుంది. సో, యూ డోంట్ హావ్ యాక్సెస్ అని ఇచ్చింది. మళ్ళీ నేను ఆ ఈమెయిల్ ఐడీ తోటి లాగిన్ అయితే అది యాక్సెప్ట్ చేస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే ఎడిటర్ అని చెప్పేసి ఇది వెళ్ళిపోతుంది. రైట్? సో, థిస్ ఈస్ ద ప్రొసీజర్. సో, ఎవరెవరున్నారు? ఎంతమంది యూజర్స్ ఉన్నారు అనేది మీరిక్కడ చూసుకోవాలండి. ఒక్కోసారి ఏంటంటే మీకు చాలా స్పామ్ జరుగుతుంది. వేరే వాళ్ళు మీ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు నా జేజే డిజిటల్ మార్కెటింగ్ ఉంది కదా! అది మొన్న ఎవడో హ్యాక్ చేసాడు. ఎట్లా హ్యాక్ చేసాడో నాకు తెలీదు. ఓకేనా? మనం కొనేది ఎస్ఎస్ఎల్ కూడా సింపుల్ బేసిక్ ఎస్ఎస్ఎల్ కొంటాం. మేబీ పాస్వర్డ్ చాలా ఈజీగా ఉందేమో తెలీదు. ఇక్కడ నేను ఆల్ యూజర్స్ ఎవరో పోస్ట్ చేసేస్తున్నారు నా వెబ్‌సైట్‌లో. ఆల్ యూజర్స్ అని వెళ్లి చూస్తే అక్కడ వాళ్ళ నేమ్స్ ఉన్నాయి. ఇద్దరు అడ్మినిస్ట్రేటర్స్ ఎక్స్‌ట్రా యాడ్ అయ్యి ఉన్నాయి. సో, వాళ్ళిద్దరూ కూడాను ఏదో వేరే కంట్రీ నుంచి అయ్యుంటది. సో, నేనప్పుడు అవన్నీ వాళ్ళని డిలీట్ చేసి మళ్ళీ ఏదో కొంత సెక్యూరిటీ సెట్టింగ్స్ నేను యాడ్ చేశాననమాట. ఇప్పుడు సేఫ్ ఉంది. రైట్? సో, ఇది మీరు అప్పుడప్పుడు కూడాను ఆల్ యూజర్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ యూజర్స్ అనంగానే ఈ రెండే కనిపిస్తున్నాయి. మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసేయొచ్చు. రైట్? ఇక్కడ ఇలా క్లిక్ చేసి ఎక్కడో ఉంటుంది ఇక్కడ. ఓకే. రివోక్. అంటే ఇది ఇంకా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి రివోక్ అని వస్తుంది. లేదంటే రిమూవ్ యూజర్ యాస్ ఎడిటర్ అనో ఏదో చూపిస్తుంది. మీరు రిమూవ్ చేసేసేయొచ్చు. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ ద డాష్‌బోర్డ్. ఈ ప్రొఫైల్ అవన్నీ కూడా వద్దు. మీకు పెయిడ్ వెబ్‌సైట్‌లో మీకు ప్రొఫైల్ అవన్నీ కూడా ఉండవు. అండ్ టూల్సు, సెట్టింగ్స్ ఓకే. ఇవన్నీ తర్వాత చూద్దాం.
నెక్స్ట్ అపీరెన్స్. నేను ఇప్పుడు ఇదే 10 మినిట్స్ అని చూపించింది కదా! నేను లాగౌట్ చేస్తున్నాను. ఇది ఎగ్జిట్ అవుతున్నాను. మళ్ళీ ఇంకో లింక్ తోటి ఆ లింక్ తోటి మళ్ళీ ఇంకొకసారి జాయిన్ అవుదాం. ఓకేనా?